జగన్ నేను వస్తే అసెంబ్లీలో పిచ్చాడు అండి, వాడు పిచ్చాడు, వాడు పిచ్చాడు, వాడు అని కూడా పెట్టండి. మీకు లోగడ కూడా ఒకసారి చెప్పా, జైలు పోవటానికి కూడా సిద్ధమే. వాడు వచ్చి పరమ దరిద్రుడు లోగడ ఇచ్చాడు. అటువంటి స్టేట్మెంట్లు మర్చిపోయేలా ఈ పని చేశాడంటే మరి వాడిని ఏమనుకోవాలి, పిచ్చాడు అనుకోవాలి. లోగడ నేను స్వాగతిస్తున్నాను, నేను ఇక్కడే ఇల్లు కట్టుకున్నాను అని చెప్పినాడు. ఇప్పుడు 3 రాజధానులు పెట్టి నాకు ఇష్టం లేదన్నట్టుగా మాట్లాడితే వాడు పిచ్చాడుగా. మంచి అధికారం కోసం ఎన్ని అబద్ధాలైనా ఆడొచ్చు, లేకపోతే ఎంతకైనా దిగజారొచ్చు అనేది నిరూపిస్తున్నాడు. ఇక జగన్కు మించిన వాడు లేడు. అబద్ధాలు ఆడటంలో జగన్కు మించిన వాడు లేడు, ప్రపంచ చరిత్రలో లేడు. దౌర్భాగ్యుడు వాడు. రెడ్డి కాదు నేను చెబుతున్నా, ఎరికల కులం. ఇది కూడా పెట్టండి, ఎరికల కులం. లోగడ నెల్లూరు జిల్లాలో బలపనూరు అని ఉంది. బలపనూరు నెల్లూరు జిల్లాలో. అక్కడ బ్రిటిష్ వాళ్ళ టైంలో పందులను కోసి మాంసం సప్లై చేసేవాళ్ళు అంట సైనికులకి. అక్కడ వీళ్ళు మతం తీసుకున్నారు. అప్పుడు పంపులు లేవు కదా, బోర్లు లేవు, పంపులు లేవు. బావులకు అక్కడ రెడ్లంతా ఎలేశారంట నీళ్ళకి రానికుండా. ఇక అక్కడ బతకలేక కర్నూలు కడపకల్లి వచ్చి జీతాలు పోతాలుండి కత్తి డెవలప్ అయ్యి చదువుకొని మంత్రులు అయ్యారు. అది చరిత్ర.